ఈరోజు రాష్ట్రపతి ప్రసంగం ఉభయ సభల్లో ఒకవైపు ప్రతిపక్షాలు బహిష్కరించడం, రెండో వైపు బీజేపీ ప్రభుత్వం ప్రజలను నమ్మబలికే విధంగా ఇది రాష్ట్రపతి ప్రసంగం కాదు, ప్రభుత్వ ప్రసంగం అనేది మనకు అందరికీ తెలుసు. ప్రభుత్వ ప్రసంగాన్ని, ప్రభుత్వ విధానాన్ని, ప్రభుత్వ కార్యక్రమాలను రాష్ట్రపతి చేత పార్లమెంట్ సమావేశాలు ఈ బడ్జెట్ సమావేశంలో ప్రారంభించే ముందు తన దిశానిర్దేశం చేయడానికి చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తన విధానాలను బయటపరుస్తుంది. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాజకీయాలు, ప్రభుత్వాలు ఒకటైతే రాజ్యాంగబద్ధంగా మొదటి పౌరుడు రాష్ట్రపతి చేత నమ్మబలికే ప్రయత్నాలు చేయడం ఈ దేశ స్వాతంత్ర చరిత్రలో మునిపెన్నడూ జరగలేదు. ఇవాళ జరగడం చాలా దురదృష్టంగా భావిస్తాం. ఒక ప్రజాస్వామ్యం ఈ భారతదేశ పౌరుడిగా అవాస్తవాలు రాష్ట్రపతి చేత చెప్పించడం మరొక దారుణం. ఇక్కడ ఉద్యమం, 60 రోజుల రైతుల నిరసన, ఉద్యమ తీరు, ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. కానీ ఇవాళ రాష్ట్రపతి ప్రసంగంలో ఈ ప్రభుత్వం 7 సంవత్సరాల తర్వాత మద్దతు ధరలు స్వామినాథన్ కమిషన్ చెప్పిన రీతిగా 50% అదనంగా పెట్టుబడికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అని బలగుతుకుంటూ వాళ్ళ సభ్యులు వాళ్ళే ఉన్నారు కదా, బలగుద్దారు. ఏమయ్యా మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు బీజేపీ నాయకులారా? మోడీ గారు 2014 ఎన్నికల్లో మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ 50% మద్దతు ధర అదనంగా పెట్టుబడి కంటే 50% ఆదాయం వచ్చే విధంగా రైతులకు మద్దతు ధర అమలు చేస్తామనే మాట మీ ఎన్నికల ముసాయిదాలో పెట్టారు కదా. అధికారంలోకి రాగానే, ప్రధానమంత్రి కాగానే 5 మాసాలు 6 మాసాలు కాకముందే 2014 నవంబర్లో ఇవి అమలు చేయడానికి వీలు కాదు అని కరాఖండిగా నిక్కచ్చిగా చెప్పిన మనిషి మోడీ గారు. ప్లీజ్ గో టు గూగుల్ అండ్ ప్రూవ్. ఇవాళ 7 సంవత్సరాల తర్వాత ఈ మాట రాష్ట్రపతి చేత అనిపిస్తున్నారు. మీ ప్రభుత్వం చేస్తుంది, సరే చేయిస్తారు అని చెప్పించారు. మీరేమన్నారు? 2022లోగా రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది చేస్తామన్నారు. 2022 ఎన్ని రోజులు ఉందా? సంవత్సరమే కదా. యూపీఏ పరిపాలనలో మద్దతు ధరలు 2004 నుంచి 2014 వరకు సుమారు సగటున 10%, 8 నుంచి 12% పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. మనకు ఉదాహరణకు వడ్ల ధర మన రాష్ట్రంలో 540 ఉండింది 2004. 2014 వరకు అది 1500 పైసలకి అయింది. ఇప్పుడు 1800 పైసలకి అనుకుంటారు, అంతే కదా. అంటే ఈ 7 ఏళ్ల పరిపాలనలో 1 నుంచి 5%, సగటున 2.5% మాత్రమే మద్దతు ధర పెంచిన బీజేపీ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్తున్నారు? మద్దతు ధర పెంచలేదు కదా, 2.5% సగటు కంటే ఎక్కువ. పెట్టుబడి ఏమైనా తగ్గిందా? తగ్గలేదు కదా. దిగుబడి ఏమైనా పెరిగిందా? దిగుబడి పెంచడానికి మీరు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి? లేదే. పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకు రుణ వితరణ ఏదైతే ఉందో రైతులకు ఇచ్చేది మీ ప్రభుత్వంలో మీ టార్గెట్స్ పూర్తి కాలేదు కదా. ఒకవైపు రుణ వితరణ టార్గెట్ ప్రకారం లేదు, రెండవది దిగుబడులు పెంచబడలేదు, మూడవది మద్దతు ధరలు పెంచలేదు. ఇలాంటి నేపథ్యంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనే మాట గాలికే అన్నది కదా, వాస్తవాలు కావు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకం రాష్ట్రపతి చేత స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించిన పెట్టుబడి మీద 50% ఇస్తామని ఇవాళ చెప్పిస్తున్నారు. అంతకుముందు
ఆ తర్వాత కరాఖండిగా మేము అమలు చేయలేమని చెప్పారు. ఇవాళ రైతులు నిరసన తెలియజేస్తా ఉంటే, దేశమంతా రైతులంతా ఒక్కటై నిరసన తెలియజేస్తా ఉంటే దిక్కుతోచక మరొకసారి అబద్ధమాడడానికి చేస్తారా? చేస్తే మరి ఇవన్నీ అయిపోయేది కదా, కాలేదు కదా. అందుకోసం ఈ మోసపు మాటలు, భ్రమింపజేసే నాటకాలు బంద్ పెట్టండి. మిమ్మల్ని నమ్మే పరిస్థితి దేశంలోని రైతాంగానికి కానీ దేశ ప్రజలకు కానీ సన్నగిలుతున్నది. పూర్తిగా విశ్వాసం కోల్పోతున్నారనే మాట ఇక్కడ తెలియజేస్తుంది. ఇక రెండవ అంశం మహానుభావుడు, ఏది ఫైబర్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్. ఇదేదో కొత్తగా తీసుకొచ్చినట్టు ఇప్పుడు మేము చేస్తామని ఆయన చేత అనిపించారు. ఏమయ్యా దురదృష్టమయ్యా, నీచమయ్యా. 2011-12లోనే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోని అన్ని గ్రామాలకు ఈ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ తీసుకుపోయే విధంగా 20,000 కోట్ల రూపాయలు అప్పటికప్పుడే ఆ సంవత్సరమే శాంక్షన్ చేసిన వాస్తవం ఒకటైతే, 2012-13లో దేశంలో 3 పైలట్ ప్రాజెక్టులు, ఎందుకంటే నేను ఐటీ మినిస్టర్గా ఉన్నాను, అక్కడ 3 పైలట్ ప్రాజెక్టులు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకటి వైజాగ్లో ఇంటీరియర్ ట్రైబల్ ఏరియా అది పూర్తి చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి దానికి పురోగమించాల్సిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు నిమ్మకనేరెత్తినట్టుగా ఉండి ఇప్పుడు ఏదో కొత్త పథకం తీసుకున్నట్టుగా గతంలో ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగించే పనికి కూడా కొత్తగా మేం చేస్తున్నాం అనే రీతిలో ప్రచారం చేసుకోవడం, అది కూడా రాష్ట్రపతి నోటి చేత మాట్లాడించడం చాలా బాధాకరం. అంతేకాదు, ఈ 7 సంవత్సరాల పరిపాలనలో 2017లోనే మోడీ గారు 100% ఆవాస యోగ్యాలు మరి విద్యుదీకరణ జరిగింది అని చెప్పారు. ఒక్కటి ఆలోచించాలి, 2014 వరకే 97% ఆవాస యోగ్యాలు ఈ దేశంలో విద్యుదీకరణ జరిగింది. దాదాపు మొదటి 5 సంవత్సరాలు 2004 నుంచి 2009లో చాలా డిఫికల్ట్ గా ఉన్న ప్రాంతాలు 56,000 గ్రామాలు, 2009 నుంచి 2014 వరకు మరింత దూరంగా ఉన్నాయి కష్టమైన ఆవాస యోగ్యాలు 29,000కు, మొత్తం 6 లక్షల్లో అంతకుముందు జరిగింది. తర్వాత ఇవి జరిగినాయి. ఇవన్నీ కాంగ్రెస్ 3% పూర్తి కూడా చేయలేక 2017లో అయిపోయింది అని ప్రధానమంత్రి గారు ప్రకటిస్తే ప్రభుత్వ సంస్థలే ఇందులో వ్యత్యాసం ఉంది, పూర్తి కాలేదని చెప్పిన యథార్థాలు మీరు గూగుల్కి వెళ్ళి చూడండి. వీళ్ళ మాటలు నమ్మితే మరి అయ్యేది కాదు, ప్రచారం కోసం చేస్తుంది. ఇది చాలా బాధాకరం. ఒకటేమో ఫైబర్ ఆప్టిక్, రెండోదేమో గ్రామాల విద్యుదీకరణ, ఇంకోటి ఏం చెప్తున్నాడు మహానుభావుడు, ఏదో డిజిటల్ ఇండియా అని చెప్పి ఇంకోటి మాట చెప్పించాడు. ఇది ప్రభుత్వ సర్వీసులు ప్రజల వద్ద. అయ్యా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దేశంలో మొదటిసారిగా ప్రభుత్వ కార్యక్రమాలు సర్వీసెస్ ప్రజల చెంతకు చేరడానికి మీ సేవ ద్వారా ప్రారంభించిన సంగతి మర్చిపోతున్నట్టున్నారు. దేశవ్యాప్తంగా ఇవి ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈరోజు ఇంకా చేస్తున్నామని చెప్పుకోవడానికి మరి నాకైతే బాధగా ఉంది. గడిచిన సంవత్సరాలలో మొదలుపెట్టిన పనులు ఇప్పుడు చేస్తూ అదేదో కొత్తగా చేస్తున్నట్టు భ్రమింపజేయడానికి చేసే నాటకం ఇది చాలా దురదృష్టకరమైన మాట. అందుకే ఎంఎస్పీ విషయంలో కానీ, రైతుల ఆదాయం రెట్టింపు కావడానికి కానీ, అదేవిధంగా స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయడంలో మీరు మొదలు ఎన్నికల మేనిఫెస్టోలో, తర్వాత ఎన్నికల తర్వాత 6 మాసాల తర్వాత చెప్పింది కానీ ఈ రోజు రాష్ట్రపతి చెప్పించి కానీ అస్తవ్యస్తంగా ఉంది, నమ్మశక్యం కాదు, మీరు చేయలేరు. వెంటనే ఆ 3 అగ్రికల్చర్ బిల్స్ వెంటనే విరమించుకుంటే మంచిది. ఇక్కడ ఇంకొక అవసరం, మొదలు అదేమంటారు బిల్లు తీసుకురాకముందు ఆర్డినెన్స్ తేవాల్సిన అత్యంత అవసరం ఏముందయ్యా? తెచ్చారు. అది ఎందుకు తెచ్చారో నాకు తెలుసు. పెట్టుబడిదారుల కొమ్ము వేయడానికి మొదలు ఆర్డినెన్స్ చేసి అమలు చేస్తున్నామని చెప్పి దాన్ని బిల్లు చేసుకోవడానికి ప్రతిపక్షాలు చేసినా మీరు దొంగసాట్లు చేసుకున్నారు. వ్యవసాయం రాష్ట్రాల సబ్జెక్టు, రాష్ట్రాలకు సమాచారం లేకుండా, వ్యవసాయ నిపుణులను సంప్రదించకుండా, మేధావులను సంప్రదించకుండా, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా, పార్లమెంటులో కమిటీలు వేయకుండా, చర్చించకుండా
జాయింట్ ప్యానల్ కమిటీ కూడా వేయకుండా ఆదరాబాదరగా మీరు చేస్తే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, బయటకు వచ్చాయి, తర్వాత వేరే జరిగింది. కానీ ఇప్పుడు మీరు ఏమంటున్నారు? పార్లమెంటులో ఒక బిల్లు పాస్ అయితే, రాష్ట్రపతి ఆమోదించితే ఇప్పటిదాకా అమలు చేస్తున్నామని చెప్తూ రైతుల ఆందోళన నేపథ్యంలో 1.5 సంవత్సరాలు అక్కడ పక్కన పెడతా ఉండడం ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రపతిని, పార్లమెంటును అగౌరవపరిచినట్టు కదా అంటున్నారు. మీకు ఆ హక్కు ఎక్కడిది? హక్కు ఉంది అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్, బట్ ఈస్ ఇట్ నాట్ షేమ్ ఆన్ యువర్ పార్ట్? First of all, you have never consulted anybody. You have not given opportunities for the states, which agriculture is the subject for the states. On top of it, you have not consulted the opposition. It was not debated properly. No opportunity was given. And you pass it, President signs it. After that, you have the audacity to say that you will defer for 1.5 years. Is it not a drama? How can you explain this? Can any ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా దీన్ని ఒప్పుకోగలుగుతారా? ఇది ప్రజాస్వామ్యం అంటారా? ఇది ప్రజాస్వామ్య పరిపాలన అవుతుందా? ప్రజలు ఇచ్చిన హక్కును కాలరాస్తూ ప్రజలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా చేసుకునే నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ధన్యవాదాలు.